ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. ఈ షార్ట్ వీడియోలో ఒక ఊరు నుండి మరొక ఊరికి ప్రయాణం అలా చేస్తూ తిరుగుతూ వస్తువులు అమ్ముతూ ఉంటారు, అంటే వ్యాపారం చేస్తూ ఉంటారు. అలాంటి వ్యాపారులకి అధిక లాభం రావడానికి ఈ ఉపాయం. మీరు ఏం చేయాలంటే, మీరు ఏదైతే ఊరు వెళ్తారో అంటే ప్రయాణానికి ముందు మీ ఇష్టదైవాన్ని తలుచుకొని ఆ అమ్మవారి నామాన్ని జపించి కుంకుమ బొట్టు పెట్టుకొని వెళ్ళండి. అలాగే ప్రారంభమైన తర్వాత గ్రామదేవతకు నమస్కరించి అమ్మవారికి పూలు ఫలాలు సమర్పించి ఆ దేవత కుంకుమని కొద్దిగా మీరు పొట్లంగా కట్టి మీ జేబులో పెట్టుకోండి. తర్వాత మీరు వ్యాపార నిమిత్తం ఏదైతే ఊర్లోకి వెళ్తారో ముందుగా అక్కడ ఉన్న గ్రామదేవత నమస్కారం చేసుకోండి. అక్కడ కూడా పూలు పళ్ళు సమర్పించండి. ఆ గ్రామదేవత కుంకుమను కూడా కొద్దిగా పొట్లం కట్టి మీ జేబులో పెట్టుకోండి. అంటే మీరు ఏ ఊరు నుంచి వెళ్తున్నారో ఆ గ్రామదేవతకి అలాగే చేయాలి. అలాగే మీరు వెళ్ళిన ఊరు, వ్యాపారం చేయడానికి వెళ్ళిన ఊరు గ్రామదేవత దగ్గర కూడా సేమ్ అలాగే చేయాలి. అలా మీరు ఆ కుంకుమ కొద్దిగా పొట్లం కట్టి జేబులో పెట్టుకుని మీరు ఆ వ్యాపారానికి ఆ ఊరిలో తిరిగితే మీకు తిరుగులేని వ్యాపారం జరుగుతుంది. సరుకు మొత్తం ఖాళీ అవుతుంది. అలాగే మీ సంచి నిండా డబ్బులతో, అలాగే మీ ముఖంలో చిరునవ్వుతో మీరు తిరిగి వస్తారు. ఇది అనుభవపూర్వకంగా చాలామంది చేస్తూ ఉంటారు. ఎవరైనా ఇలా చిన్న వ్యాపారం చేసేవారు ఎవరైనా ఉంటే చేయొచ్చు. అంటే ఇక్కడ మళ్ళీ ఒక క్వశ్చన్ ఉంటుంది, మేము ఆటో వ్యాపారం చేస్తాం గురువు గారు, మేము చేయొచ్చా? ఖచ్చితంగా చేయొచ్చు. ఈ ఊరు నుంచి ఆ ఊరు తిరుగుతున్నప్పుడు అక్కడ ఉన్న గ్రామ దేవతకి 2 అరటిపళ్ళు, కుంకుమ, ₹2 పువ్వులైనా సరే, ఇంటి దగ్గర నుంచి 4 పువ్వులైనా తీసుకెళ్ళి ఆ దేవతకు పెట్టి వెళ్ళండి. చెక్ చేసుకొని ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.